క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జర్మనీ దేశంలో ప్రత్యేకంగా మన రోమన్ కథోలిక చర్చిలు ఏ విధముగా ఉంటాయి అనే విషయాన్ని మీకు ఈరోజు చెప్పాలనుకున్నాను. కళ్ళ కట్టినట్లుగా ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకున్నాను. మొట్టమొదటిగా ఆ సిటీలో కానీ ఆ గ్రామములో కానీ అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఆ గ్రామంలో కానీ ఆ టౌన్లో కానీ ఉన్నటువంటి చర్చిదే ఉంటుంది. ఒక గ్రామం సెంటర్ పాయింట్కి మనం వెళ్ళాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయపు శిఖరాన్ని చూసి ఆ శిఖరం వైపు మనం నడుచుకుంటూ వెళితే ఖచ్చితంగా అదే సెంటర్ పాయింట్ అయింది. ఈ సంప్రదాయం అనేటువంటిది నెపోలియన్ కాలం నుండి వస్తున్నటువంటి సంప్రదాయం. మీరు చూస్తున్నటువంటిది మీకు చూడటానికి చాలా చిన్నగా కనపడవచ్చు. ఈ దేవాలయం చాలా చాలా పెద్ద దేవాలయం. ఆ గోపురం మనకు కనబడేటువంటి గోపురం 230 అడుగుల ఎత్తున్నటువంటి గోపురం. ఆ ఫ్రంట్ ఉన్నటువంటి గోపురం ప్రియులారా, చాలా పెద్ద దేవాలయం. అది లోపల సుమారుగా 1200కు పైగా సిట్స్ ప్లాట్స్ అంటారు, కూర్చునేటువంటి స్థలాలు ఉంటాయి. నిలబడితే ఇంకెక్కువ మంది నిలబడొచ్చు అనమాట. ఈనాడు నేను మీకు ఈ రోజున రోమన్ కథోలిక దేవాలయాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా జర్మనీ దేశంలో, పాశ్చాత్య దేశాలలో అనే విషయాన్ని ఒక్కొక్కటి చూపించుకుంటూ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళి దేవాలయం చర్చి ముందు భాగానికి వెళ్ళి అక్కడి నుంచి చర్చిని చూసుకుంటూ రావడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీకు ముందుగానే తెలియజేసిన విధంగా ఈ దేవాలయపు మన చర్చి ముందు భాగం నుంచి మనం చూస్తున్నాం. నేను చెప్పినట్లుగా ఇది మామూలు ఎత్తు కాదండి. 230 అడుగుల పైచిలుకు ఎత్తున్నటువంటి గోపురం ఇది. కాబట్టి క్రిందికి వచ్చేసరికి దేవాలయం చిన్నదానిలాగా మనకు కనబడుతుంది, కానీ చాలా పెద్ద దేవాలయం. మనకి ఈ ముందు భాగంలో, దేవాలయానికి ముందు భాగంలో కనబడేదంతా కూడా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రదేశం, చర్చికి సంబంధించినటువంటి ప్రదేశం. ఒక రకంగా చెప్పాలంటే చర్చి ఆవరణ అని కూడా చెప్పవచ్చు. కొంతవరకు పార్కింగ్ ప్లేస్ ఉంది. అదేవిధంగా మరి మిగిలినటువంటి ప్రాంతం, మనం ఈ పార్కింగ్ ప్లేస్ని, ఈ గార్డెన్ని ముందుకు దాటి వెళితే అక్కడ ప్రజలు కొన్నిసార్లు అక్కడ చర్చి ఎదురుగా నిలబడటానికి ఉన్నట్టు ప్రదేశం. నేను జనం ఎవరూ లేకుండా చూసుకొని మధ్యాహ్నపు సమయంలో ఈ వీడియోని తీస్తున్నాను, అందుకని ఎవరూ లేరు. నిదానంగా ద్వారం దగ్గరికి వెళదాం. ఆ ద్వారం సుమారుగా నా మీద 403 అంతల హైట్ ఉంటుందండి. సుమారుగా 18 అడుగుల హైట్ ఉంటుంది. ఇది చాలా బలంగా దృఢంగా నిర్మించినటువంటిది. నిదానంగా లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ పైకి చూడండి, చర్చిని ఎంత హైట్ ఉందో. లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇది దేవాలయపు ముఖద్వారం, చాలా పెద్దదండి. సహజంగా ప్రతి దేవాలయంలో కూడా ఆ దేవాలయ నమూనా లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి పాత దేవాలయాల నమూనాలు ఇక్కడ ఉంటాయి. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. దేవాలయంలో ఎంటర్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇది. జాగ్రత్తగా చూడండి. చర్చిలో ఎంటర్ కాగానే ఇక్కడ మీకు 2 ద్వారాలు కనబడతాయి. ఇది మొదటి ద్వారం చెక్కతో చేయబడినటువంటిది. ఇది 2వ ద్వారం గ్లాస్తో చేయబడినటువంటిది. ఎందుకని అంటే ఇక్కడ చలి బాగా ఉంటుంది కాబట్టి ఆ చలిని లోపలికి రానివ్వకుండా ఇంత పకడ్బందీగా వాళ్ళు ఈ ద్వారాలను ఉంచుతారన్నమాట. అదేవిధంగా దేవాలయంలోనికి వెళుతూ ఉండగానే పాటల పుస్తకాలు, గాటెస్ లోబ్ అంటారు, దేవుని యొక్క స్తుతి, ఆ పాటల పుస్తకాన్ని అక్కడ ఉంచుతారు. వాళ్ళందరూ తీసుకొని వెళతారు లోపలికి వెళ్ళేటప్పుడు. దేవాలయంలోనికి అడుగు పెడుతుండగానే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఇక్కడ ప్రదర్శించబడుద్ది. ఇది ప్రారంభం మాత్రమే దేవాలయానికి, ఇదంతా ఈ భాగం. అయితే ఈ దేవాలయంలో, నేను ఇప్పుడు పనిచేస్తున్నట్టు దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఇటువైపున అన్నమ్మ గారి యొక్క స్వరూపం ఉంది. దాని ప్రక్కనే కొన్ని సిలువలు కనబడతానే చూడండి. ఇక్కడ
ఏంటివి అంటే యుద్ధంలో ఈ గ్రామము నుండి ఈ సంఘము నుండి మరణించినటువంటి వారి యొక్క పేర్లు, వారి యొక్క తేదీలు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి. ఇక మనం దేవాలయంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇదండి నేను పనిచేసేటువంటి దేవాలయం. ఇది సామాన్యమైన దేవాలయం కాదు, చాలా పెద్ద దేవాలయం. మీరు బయట నుంచి చూస్తే చిన్నదే అనిపించొచ్చుగాక. చాలా సుందరమైనటువంటి దేవాలయం, రోమన్ గోతిక్ స్టైల్లో కట్టబడినటువంటిది. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆ దివ్య స్వరూపం దగ్గర తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. ఏంటో ఆ స్వరూపం చూడండి, ఎంత సుందరంగా ఉందో చూడండి. నాకు చాలా ఇష్టమైనటువంటి స్వరూపం స్టాచ్యూ ఆఫ్ పియాత. మరియమాత క్రీస్తుపై మరణించిన తర్వాత తన దివ్య హస్తాలలో యేసు ప్రభువును ఉంచుకున్నటువంటి అతి పవిత్రమైనటువంటి స్వరూపం. ఈ జర్మనీలో కూడా బాగా ఉన్నట్టు అలవాటు ఏంటంటే దేవాలయంలోనికి రాగానే ఒత్తిని వెలిగిస్తారు ముందుగా ప్రార్థన చేసుకుంటూ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు చెప్పాను ఈరోజు మీకు జర్మనీ దేశంలో సాంప్రదాయబద్ధమైన కథోలిక చర్చిలు ఏ విధముగా ఉంటాయని మీకు చూపిస్తానని. ఎందుకు నేను సాంప్రదాయబద్ధమైనటువంటి కథోలిక దేవాలయాలు, చర్చిలు అంటున్నానంటే అక్కడక్కడ ఇప్పుడు కొన్ని మోడర్న్ చర్చెస్ కూడా వస్తున్నాయండి. అవి కొంచెం మోడర్న్ పద్ధతిలో ఉంటాయి, ఈ ఆకారంలో ఉండవు, కానీ చాలా తక్కువ. కానీ ప్రియులారా, ఎక్కువ శాతం కథోలిక చర్చిలు ఇదిగో ఈ రకంగానే ఉంటాయి. చూడండి ఎంత సువిశాలమైనటువంటి దేవాలయము. నేను మీతో చెప్పాను, సుమారుగా ఇందులో 800 నుంచి 1200 వరకు కూడా కూర్చునే అవకాశం ఉంది. 1400 వరకు కూడా. నిలబడితే ఇంకా ఎక్కువ మందే నిలబడవచ్చు అన్నమాట ఈ దేవాలయంలో. మొదటిగా మీకు నేను ఆ పీఠం భాగాన్ని చూపిస్తాను. ముఖ్యంగా పీఠం భాగంలో మీరు గమనించవలసింది ఏంటంటే పూజను ప్రారంభించేది, నడి పూజలో ఉండేటువంటిది, వాక్య పరిచర్య చేసేటువంటిది, ఈ 3 భాగాలని పీఠం వెనక ఉండేటువంటి ఆ గర్భగుడి అని చెప్పొచ్చండి. దానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో చూడండి. ఆ తర్వాత జ్ఞానస్నానం ఇచ్చేటువంటి తొట్టి, మరియ తల్లికి దేవాలయంలో ఇచ్చేట ప్రధానమైన స్థానం, వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ దేవాలయంలో గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. సహజంగా జర్మనీలో ఎక్కువ శాతం దేవాలయాలు, అన్ని దేవాలయాలు అనండి, ఎక్కువ శాతం దేవాలయాలు ఇదే విధంగా ఉంటాయండి. కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం దేవాలయాలు ఇదే విధంగా ఉంటాయి. ముఖ్యంగా కూర్చునే స్థలాలు చెక్కతో చేయబడతాయి. ఎందుకంటే చలి వేసాం కదా, చెక్క చలిని ఆపుతుంది. అదేవిధంగా బాగా చలి ఎక్కువ ఉన్నప్పుడు హీటర్స్ పెడతారు, వేడి వస్తుందండి. కాబట్టి నిదానంగా దేవాలయపు పీఠం ఉన్నటువంటి పవిత్రమైన స్థలానికి వెళదాం. నేను చూపిస్తూనే మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు చెప్పినట్లుగా నిదానంగా పీఠం స్థలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను ముందుగానే చెప్పానండి, ఇది చాలా పెద్ద దేవాలయం. మొదటిగా మీరు ఆ పీఠం ఉన్నటువంటి స్థలాన్ని చూడండి. రాయితో నిర్మించబడినటువంటిది. సహజంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాశ్చాత్య దేశాలలో లిటర్జీ పరంగా కూడా పీఠం మీద 1-2 ఒత్తులు తప్ప మరేమి ఉండకూడదు. శిలువ స్వరూపం ఉంటుంది. పూలు, శిలువ ఇవన్నీ కూడా వేరే ప్రాంతంలో దానికి దగ్గరలో ఉంచుతారు. ఇదిగో ఇది పూల గుత్తి, ఇదే డెకరేషన్ ఇక్కడ. తరువాత శిలువ ఉంచినట్టు భాగం, ఇది శిలువ స్వరూపం. ఒకసారి మీకు పీఠం దాని వెనుక భాగాన్ని చూపిస్తాను. చాలా సుందరంగా నిర్మించబడినటువంటిది.
ఇప్పుడు నేను మిమ్మల్ని దివ్య మందసం దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకొని వెళుతున్నాను. అక్కడ ఉన్నటువంటి వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా మనసు పెట్టి ధ్యానించండి, ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరేం చూస్తున్నారు? అది బొమ్మ కాదండి, స్వరూపాలతో నిండినటువంటిది. కానా పల్లి పెళ్లిలో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. చూడండి ఎంత చక్కగా మరియ తల్లి యేసు ప్రభు ప్రక్కన ఉన్నారు, ఎడం ప్రక్కన ఉన్నారు. మధ్యలో పెండ్లి కుమారుడు, ఆ కిరీటం పెట్టుకున్నటువంటి అమ్మాయిలాగుంది పెళ్లి కుమార్తె. ఆ వెనక ప్రక్క భాగంలో ఉన్నటువంటి వారు సేవకులు నీళ్లు మోసుకొని వస్తున్నారు. అక్కడ కానాపల్లి పెళ్లికి సంబంధించినటువంటి వివరణ మొత్తం కూడా ఈ పీఠం మీద ఉందండి. ఇది పవిత్రమైన దివ్య మందస్సం. ఇదే దివ్య మందస్సం ప్రియులారా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పీఠానికి అటువైపు ఉన్నటువంటి భాగాన్ని మీకు వివరించాను. పీఠానికి ఇటువైపు ఉన్నటువంటి భాగాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కడరా భోజనం మనకు కనబడుతుందండి. యేసు ప్రభువు మేడపై గదిలో కడరా భోజనాన్ని సమర్పించినటువంటి ఆ స్వరూపాలు మనకు కనబడతాయి, కళ్ళకు కట్టినట్లుగా. ఎంత సుందరంగా చెక్కారో చూడండి. దాని గురించి ఎక్కువగా మీకు నేను వివరించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అయితే చివరిగా ఈ రెండిటికి పైగా దివ్య మందస్సం పైన ఏముందో చూడండి. క్రీస్తు ప్రభువు సిలువలో చేసినటువంటి ఆ బలియాగం, ఆ బలి త్యాగం అక్కడ చాలా సుస్పష్టంగా మనకు కనబడుతుంది. అది దివ్య మందస్సం. దివ్య మందస్సం పైన సిలువ, ఆ సిలువ పైన యేసు ప్రభువు ఆ కల్వరి కొండ మీద చేసినటువంటి బలియాగం. మరియమాత, మగ్దలా మరియమ్మ, యోహాను గారు, సన్మనస్కులు ఆయన రక్తాన్ని పాత్రల్లో పడుతున్నారు చూడండి. అదేవిధంగా యేసు ప్రభు సిలువలో మన కొరకే మరణించిన దృశ్యం. ఇప్పుడు మీకు ఈ పీఠాన్ని మొత్తాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది గురువు దివ్యబలి పూజను సమర్పించటానికి వెనక భాగంలో ఉండే ప్రాంతం ప్రియులారా. పాతకాలంలో అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ తెల్ల వస్త్రం ఉంది చూడండి. ఆ తెల్ల వస్త్రం మీద దివ్యబలి పూజని దివ్య మందస్సం వైపు తిరిగి పూజను చేసేవాళ్ళు. వాటికన్కి ముందు, రెండవ వాటికన్ మహాసభకి ముందు కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక్కడ కిటికీలు, ఆ తలుపులు, అక్కడ కూడా చాలా అర్థవంతమైనటువంటి స్వరూపాలను వీళ్ళు తయారు చేస్తారు. ఉదాహరణకి ఇవి చాలా పెద్ద కిటికీలండి. మీకు కనబడటానికి వీడియోలో నేను చూపించలేకపోతున్నాను, కానీ క్రీస్తు ప్రభు యొక్క జననం అర్థమవుతుందా? ఆ చిన్నారి బాల యేసు పశువుల కొట్టంలో పుట్టినటువంటి జననం ఇప్పుడు మీకు క్లియర్గా ఉందనుకుంటాను. మరియ తల్లి, జోజప్ప గారు, గొల్లలు. ఆ తరువాత ఇటువైపు చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తలుల మీద, మరియ తల్లి మీద వేంచేసి వచ్చినటువంటి దృశ్యాలు. అయితే ఈ పీఠం వెనక సరిగ్గా కనబడతలేదండి. మధ్యలో ఏముందంటే ఇటువైపు పక్క జననం, ఇటువైపు పక్క పరిశుద్ధాత్మ వేంచేసి రావటం, మధ్యలో యేసుప్రభు ఉత్థానం అవ్వడం కిటికీ మీద ఉంది. ఇంకా నేను మీకు ఇక్కడ కొన్ని భాగాలు చూపిస్తాను. పీఠం మీద ఏమున్నారో చూడండి. వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. మీరు నలుగురు సువార్తికులు అనుకోమహండి, నలుగురు సువార్తికులు వేరే చోట ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను. అదేవిధంగా ఈ మేత్రాసనానికి ముఖ్యమైనటువంటి బిషప్ప గారి యొక్క, అంటే అసలు స్థాపించటానికి ముఖ్యమైనటువంటి పునీతుల యొక్క స్వరూపాలు. ఈ దేవాలయం పేరు పునీత
లూడ్గేరీ గారు, పునీత సెయింట్ లూడ్గేర్ వారి యొక్క స్వరూపాలు. ఇప్పుడు మీకు ఒకసారి జ్ఞానస్నానం ఇచ్చేటువంటి తొట్టిని చూపించాలనుకుంటున్నాను. జ్ఞానస్నానం ఇచ్చేటువంటి భాగం ఇదండి. ఇక్కడ జ్ఞానస్నానాన్ని ఇస్తారు. జ్ఞానస్నానాన్ని ఇచ్చేటువంటి భాగం ఇది. అది పీఠం అయితే ఇది జ్ఞానస్నానం ఇచ్చేటువంటి భాగం. ఇక్కడ కూడా మనకేం కనపడుతుందంటే పైన అన్నమ్మ, అదేవిధంగా మరియ తల్లి, ఆ తరువాత ఇక్కడ ముగ్గురు జ్ఞానులు అదిగో చేతుల్లో సాంబ్రాణి పరిమళ ద్రవ్యం తీసుకొని ముగ్గురు జ్ఞానులు బాలయేసును సందర్శించటం కనబడుతుంది. ఎప్పుడు కూడా పాస్కా కొవ్వొత్తి ఉంటూనే ఉంటుందండి. ఇది పాస్కా కొవ్వొత్తి, ఇది వెలుగుతూనే ఉంటుంది. ఇది మరియమాతకి ఇచ్చినటువంటి ప్రశస్తమైన స్థలం ప్రియులారా. ఒకసారి మీరు చూస్తే బలిపీఠం ప్రక్కనే మరియ తల్లికి ఇచ్చినట్టు ప్రధానమైన స్థలం. మరియమాత భూపరల లోకములకు రాజ్ఞిగా స్థాపించబడినటువంటి స్వరూపం, సుందరమైన స్వరూపం. ఇక్కడ కూడా వెనక భాగంలో ప్రియులారా, ఆ కిటికీలో చూస్తే కొంచెం జాగ్రత్తగా చూడండి. దేవదూత మరియ తల్లికి మంగళవార్త చెప్పటాన్ని చూస్తున్నాం. ఇటువంటి అర్థవంతమైనటువంటి ప్రతి కిటికీ మీద కూడా మనకు కనబడుతుంటాయండి. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చూపించాలి. అదేంటంటే, నేను ఇప్పుడు పీఠానికి అదేవిధంగా దివ్యమందస్సానికి మధ్యలో ఉన్నాను. మీరు చూస్తున్నటువంటి దివ్యమందస్సం ఒక్కసారి వెనక్కి తిరుగుతున్నాను చూడండి. ఇది బలిపీఠం, ఇది దివ్యమందస్సం. దివ్యమందస్సం పైన ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అలంకరణ. ఒకసారి మీరు క్రొవ్వొత్తులు చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో. చాలా పెద్దవి. నేను వాటిలో సగానికి కూడా రానండి. చాలా పెద్దవి, సుమారుగా 15 అడుగులకు పైన హైట్ ఉన్నటువంటి కొవ్వొత్తుల స్టాండ్లు. ఇది పీఠం అని చెప్పాను కదా మీతోటి. పీఠం పైన ఏముందో చూడండి. గురువు పూజ చేస్తూ అప్పాన్ని పైకెత్తితే ఎవరు కనపడతారో చూడండి అండి. మరియమాత దివ్యబాల యేసును చేతిలో పట్టుకొని అలా వేలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రసంగాలు చెప్పటం, ఇది పీఠం అయితే ప్రసంగాన్ని అక్కడి నుంచి చెప్తారు. సహజంగా మన దేవాలయాల్లో కూడా ఉంటుంది. ఇది ప్రసంగం చెప్పేటువంటి ప్రదేశం. మైకులు ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి ప్రసంగం చెప్తాం. జనాలు కూర్చొని ఉంటారు. అదేవిధంగా దివ్యబలి పూజను ప్రారంభించేది పీఠానికి ఎడం ప్రక్కన ఉన్నటువంటి ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. అయితే పాతకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి నుంచే ప్రసంగాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను మీకు మరొక అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాన్ని, ఆ స్థలాన్ని కూడా చూపించాలి. ఏంటంటే, ప్రతి దేవాలయంలో కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే మ్యూజిక్, సంగీతం. దానికోసం వీళ్ళు కొన్ని లక్షల యూరోలు, అంటే కొన్ని వందల లక్షల ఖర్చు పెడతారు. అది మీరు చూస్తున్నటువంటిదే మ్యూజిక్ వేసే ఆర్గల్ అంటారనమాట. చాలా పెద్దదండి. దీన్ని నిర్మించడానికి కొన్ని కోట్ల రూపాయలు అవుతుందన్నమాట. చాలా కోట్లు అవుతుందన్నమాట మన డబ్బులు లెక్కేసుకుంటే. కానీ చాలా ప్రధానమైనటువంటి, అక్కడి నుంచి ప్లే చేస్తాడు. అది ప్లే చేసేట ప్రదేశం అన్నమాట. మీకందరికీ ఈ దేవాలయం నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చటం అంటే ఏదో బాహ్యంగా నచ్చటం కాదండి. అక్కడున్న పద్ధతులు, ఆధ్యాత్మిక చింతన, దేవుని మీద ఉన్న ప్రేమ, వారు ఎంతో వెచ్చించి దేవునికి ఇంత సుందరమైన మందిరాన్ని కట్టడం, ఆ సుందరమైన మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, ఇవన్నీ కూడా మనకి నేర్పించేటువంటి కొన్ని
విషయాలు ఇంత పవిత్రమైన దేవాలయంలో మీ కొరకు నేను తప్పనిసరిగా ప్రార్థిస్తానని మనవి చేస్తున్నాను. ఈ వీడియోను 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.